ఈరోజు సంగడిగుంట ఉర్దూ పాఠశాలలో ఎలిమెంటరీ స్కూల్లో పిల్లలకి ఒక 100 మందికి నోట్బుక్స్తో పాటు కావాల్సినటువంటి పెన్సిల్స్, షార్ప్నర్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపున స్కూల్ కిట్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. ఎలిమెంటరీ స్కూల్కి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా వాళ్ళకు కూడా నోట్బుక్స్ అందించాలనే ఆలోచనతో ఈరోజు ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని తీసుకొని మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా మేము కూడా గెలిచిన తర్వాత పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా వచ్చి కంగ్రాచ్యులేషన్ శుభాకాంక్షలు తెలిపేటువంటి వాళ్ళందరూ కూడా పుస్తకాల రూపేణ బొకేలు, శాల్వాలు లేకుండా ఇవ్వాలని చెప్తే దాదాపు ఒక 25,000 పుస్తకాలు నా ఆఫీస్కి చేరడం జరిగింది. అవన్నీ కూడా రేపటి నుంచి గుంటూరు నగరంలో ఉన్నటువంటి ఎలిమెంటరీ స్కూల్స్ అన్నింటిలో కూడా పంచే కార్యక్రమాన్ని మా తెలుగుదేశం జనసేన కూటమి కార్యకర్తలందరూ కూడా తీసుకుంటారు. ప్రతి ఒక్క ఎలిమెంటరీ స్కూల్ కూడా చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఒక 5 పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతూ ఉంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాలి. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి పేటలో, ప్రతి డివిజన్లో కూడా స్కూల్ చలో కార్యక్రమాన్ని ప్రారంభించి స్కూల్ వెళ్లకుండా రోడ్ల మీద ఉన్నటువంటి ప్రతి పిల్లవాడిని కూడా వాళ్ళ తల్లిదండ్రులను కౌన్సిలింగ్ చేసి స్కూల్కి పంపించేటువంటి కార్యక్రమాన్ని కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టబోతా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. గుంటూరు కార్పొరేషన్లోని సంగడిగుంట ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో బుక్స్ పంపిణీ కార్యక్రమం గురుకృపా చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేసినటువంటి ప్రసాద్కి ధన్యవాదాలు చెప్తూ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారికి నమస్కారాలు చెప్తూ, ఒక మంచి కార్యక్రమం గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి బుక్స్ ఇవ్వాలనేది ఒక మంచి ఆలోచన. ఇప్పుడే చెప్పారు ఎమ్మెల్యే గారు కూడా, నేను కూడా గెలిచిన తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్పాను, నాకు బొకేలు, శాల్వాల బదులు బుక్స్ తీసుకురమ్మని. దాదాపు 25,000 బుక్స్, 30,000 పెన్నులు వచ్చినాయంటే నిజంగా ఒక మార్పు. మేము జనసేన పార్టీలో మా నాయకుడు చెప్తాడు, ఒక మార్పు రాజకీయాలు చేద్దామనేది. ఆ మార్పు మా తూర్పు ఎమ్మెల్యే నజీర్ గారి దగ్గర నుంచి మొదలైనందుకు నిజంగా ఆయనకి మా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మనం సమాజానికి సేవ చేయడానికి వస్తాం రాజకీయాలంటే, కానీ ప్రస్తుతం రాజకీయాలంటే ఏదో ఒక సంపాదనకి ఒక మార్గం అయిపోయింది, ఒక వ్యాపారం అయిపోయింది. రాజకీయం అనేది సేవకు బదులు ఒక వ్యాపారం చేశారు. కానీ ఆ వ్యాపారం కాదు, రాజకీయం అంటే సేవే అని ఇలాంటి ఎమ్మెల్యేలను చూసి దాని భావితరాలు తెలుసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా రేపటి నుంచి కార్యక్రమం స్కూల్స్లో అన్ని స్కూల్స్ కూడా ఎమ్మెల్యే గారి తరఫున వచ్చినటువంటి బుక్స్ పంపిణీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా జనసేన పార్టీ నుంచి స్వాగతిస్తూ, తల్లిదండ్రులు కూడా చెప్తున్నాం, ప్రభుత్వ స్కూల్స్లో క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు, అట్మాస్ఫియర్ బాగుంటుంది. మీరు ఏదో చెప్తారనుకుని ప్రైవేట్ స్కూల్స్కి మీ పిల్లల్ని లక్షలు కట్టి పంపిస్తే అక్కడ పిల్లవాడి రుద్ది వాడికి మానసికంగా ఏ ఎబిలిటీ లేకుండా, ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అనుకోండి, గ్రౌండ్ ఉంటుంది, ఒక పీరియడ్ ఖచ్చితంగా స్పోర్ట్స్కి పెడతారు, ఒక పీరియడ్ వచ్చేసి బయట ఏమన్నా చదవడానికి పెడతారు. ఇక్కడ ఉండేటువంటి స్టడీ అట్మాస్ఫియర్ వేరు, ప్రైవేట్ స్కూల్లో ఉండే అట్మాస్ఫియర్ వేరు. దయచేసి మీరందరూ కూడా మీ పిల్లల్ని మంచిగా చెప్పగలిగేటటువంటి ప్రభుత్వ టీచర్ల దగ్గర పంపించండి. ప్రభుత్వ స్కూల్స్ అంటే మన స్కూల్ని మనం కాపాడుకునే కార్యక్రమం మీరు చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ